మూడేళ్ళు మూడేళ్లుగా పారిపోతూనే ఉన్నాను. తను నన్ను వదిలేశాడు అనుకున్నాను, కానీ లేదు, అతను మళ్ళీ వచ్చాడు. ఈ రాత్రికి ఏమైనా జరగచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను పారిపోలేదు, నేను పోరాడాను. చా హలో, ఒరే నారాయణ, శని నా వెంటపడ్డం కాదురా, డైరెక్ట్గా నా వైఫై రౌట్లో దూరిసినట్టు ఉన్నాడు. నెట్ ట్రాక్ చేస్తున్నాను. వర్షం పడితే చాలు, కరెంటు పోద్ది, సిగ్నల్ పోద్ది. దానికి తోడు ఈ సిస్టమ్ ఒకటి. హలో నారాయణ, హలో. చా దేవుడా, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయచ్చు కదా. ఒరే నారాయణ, నువ్వు చెప్పిన త్రిబుల్ సెంటర్ లొకేషన్కి వచ్చేసాను రా. ఇంకా మన ఓలెక్స్ బాబు రాలేదా? ఇంతకీ ల్యాప్టాప్ మంచిదంటావా? ఏంటి జోకా? ఎక్స్క్యూజ్ మీ సార్, అదే ల్యాప్టాప్ సర్లే, మన ఓలెక్స్ బాబు వచ్చేట్టు ఉన్నాడు, మళ్ళీ చేస్తాను, పెట్టే. ల్యాప్టాప్ అంత ఓకే కదా? మీ బడ్జెట్లో మంచి ల్యాప్టాప్ సార్. సరే, మీ ఫోన్పే నెంబర్ చెప్పండి ఒకసారి. ఓకే, 96421. ఓకే, పంపించాను చూడండి. ఎంత చేశారు సార్? నా బడ్జెట్ అన్నారు కదా, ఆ బడ్జెటే పంపించాను. ఓకే, థ్యాంక్ యూ సార్.
10,000 5G ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ కనీసం వాల్పేపర్ అని రావాలి కదా. లేకనమ్మా మ్యాటర్ మన వాళ్ళు ఇచ్చిన యాప్ అయి ఉంటుంది. ఓపెన్ చేసి చూద్దాం. హలో, ఎవరైనా ఉన్నారా? ఆ? వినిపిస్తుందా? ఏంటిది అమ్మాయి వచ్చింది. హలో మేడం, నైస్ లైటింగ్. హాలీవుడ్ హారర్ మూవీ షూటింగా? మేకప్ అదిరిపోయింది. ప్లీజ్ జోక్ చేయకండి. నా ఫోన్ పని చేయట్లేదు. బయట ఆయన గొడ్డలతో తలుపులు పగలగొడుతున్నాడు. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి. అతనా? ఎవరు? మీ ఎక్స్ బాయ్ ఫ్రెండా? అయినా పోలీసులు కాల్ చేయకుండా నాతో వీడియో కాల్ ఎందుకు? లాక్డౌన్ వల్ల ఎవరి ఫోను కనెక్ట్ అవ్వట్లేదండి. ప్లీజ్. వెయిట్ లాక్డౌనా? హలో, మీరు ఏ ఇయర్లో బతుకుతున్నారు? 2020లో అయిపోయారా ఏంటి? అవును, ఇది మే 20, 2020. లాక్డౌన్ అనౌన్స్ చేసి నెల అయింది. ఇది తెలీదా మీకు? మేడం, జోక్ బాగుంది. క్యాలెండర్ మార్చడం మర్చిపోయి ఉంటారు. ఇది 2026. ప్లీజ్ హెల్ప్ చేయండి. అతను వచ్చేసాడు. ప్లీజ్. ఏమైంది? అయ్యో, మీకు ఎలా నమ్మించాలి? ఇప్పుడు చూపిస్తా. చూడండి, తలుపులు కొడుతుంది శబ్దం వినిపిస్తుందా? ఇప్పటికైనా నా మాట నమ్మండి. నా పేరు రియా. నమ్మండి, నేను ఉంటుంది 2020లోనే. కావాలంటే నేను మీకు మా ఇంటి అడ్రస్ చెప్తాను. ఆనంద నిలయం, స్ట్రీట్ నెంబర్ 4. అదెలా సాధ్యం? అదే అడ్రస్లో నేను ఉంటున్నానే. కావాలంటే చూడండి. అది నా ఇల్లు, కానీ సోఫాలు వేరే ఉన్నాయే. వాల్ కలర్ కూడా వేరేగా ఉంది. బా, నా పేరు అభి. నేను హౌస్ కొని 2 years అవుతుంది. ఇక్కడ మీరు చెప్పేవి ఏవీ లేవండి. అభి, అక్కడ మా నాన్న ఫోటో ఉండాలి కదా, అదేది? హలో, చెప్తే అర్థమవుతుందా మీకు? ఇక్కడ మీరు చెప్పేవి ఏవీ లేవండి. అంటే నేను చనిపోయానా? ఫ్యూచర్లో నేను లేనా? అయ్యో, మీకు ఎలా నమ్మించాలి? ఇప్పుడే చూపిస్తాను. చూడండి, తలుపులు కొడుతుంది శబ్దం వినిపిస్తుందా? వెయిట్ కంగారు పడకు. ప్లీజ్ హెల్ప్ చేయండి. ఆయన వచ్చేసాడు. రిలాక్స్. రియా, నీ రూమ్లో లెఫ్ట్ సైడ్ చివరన ఏమైనా లాక్ ఉందా? ఉందా? ఎక్కడ డిస్కనెక్ట్ అయిందంటే పాస్ట్లో కనెక్ట్ అయి ఉండొచ్చుగా. రియా, అక్కడ లాక్ కనెక్ట్ అయి ఉందా? ఆ లాక్ ఒక స్విచ్ ఉంది, కనిపించిందా? కనిపిస్తుందండి. వెళ్ళు, దాన్ని ప్రెస్ చేయి. వెంటనే వెళ్ళి ప్రెస్ చేయి. లాక్ అయిందండి. కూల్. థ్యాంక్స్ అభి. ప్రజెంట్ సేఫే కదా? అయినా నేను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? వెయిట్.
ఎక్కడో చూసినట్టుంది. ల్యాప్టాప్లో. ప్రియా, హలో ప్రియా. అంటే తనని చంపేది తన తండ్రేనా? మూడేళ్లుగా పారిపోతూనే ఉన్నాను. నన్ను వదిలేశాడు అనుకున్నాను, కానీ లేదు. ఆయన మళ్ళీ వచ్చాడు. ఈ రాత్రికి ఏమైనా జరగచ్చు. ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే గుర్తుపెట్టుకోండి, నేను పారిపోలేదు, పోరాడాను. ఎవరి రియా? పాస్ట్లో ఉన్న తను ప్రజెంట్లో ఉన్న నా కాల్లోకి ఎలా వచ్చింది? తన రికార్డింగ్స్ నా ల్యాప్టాప్లోకి ఎలా వచ్చాయి? ఈ పేపర్ కటింగ్ ఉన్నది నిజమేనా? అసలు ఈ ల్యాప్టాప్లో ఇవన్నీ ఎందుకు వచ్చాయి? హలో హలో సార్, ఈ ల్యాప్టాప్ అసలు ఏంటి? ఇదంతా ఏం జరుగుతుంది చెప్పు. హలో. అది చేరాల్సిన చోటుకే చేరింది. రియా జోసెఫ్ తండ్రి వాడిన ల్యాప్టాప్ అది. అంటే